యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి కొత్తగా ఆలయ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని శై సర్కారు మొన్నటి కేబినెట్ మీటింగ్లో చెప్పింది కదా. అయితే గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము కొత్త గుళ్ళు గోపురాల చట్టం సవరణ బిల్లును అసెంబ్లీలో పెట్టింది. బిల్లు కూడా పాస్ అయిందా? అసలు ఆ చట్టంలో ఏమున్నదో అరుచుకుందాం పారి. కొండా సురేఖ మేడము చెప్పుర్రి. అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష సంవత్సరానికి. ఇన్నరా గుళ్ళు గోపురాల మంత్రి మేడం ఏమంటున్నదో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాము అధ్యక్ష. తిరుమల తిరుపతిలో ఏడుకొండల ఎంకన్న గుడికాడ టీటీడీ పాలక వర్గం ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనారాయణస్వామి వారి గుడికాడ కూడా పాలక వర్గంను నియమించాలని ఇట్లా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినామని చెప్పుకొచ్చింది. యాదగిరిగుట్టల పాలక మండలి ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి కార్యపార్టీలు ఏమన్నా అన్నారా అంటే ఈనుండ్రి. మంత్రి గారిని ఈ బిల్లు తయారు చేసినటువంటి అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. బిల్లు బాగా చదివాను అధ్యక్ష, చాలా సమగ్రంగా చక్కగా ఈ బిల్లు తయారు చేశారు, వారిని అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా బిల్లు బాగా తయారు చేసిండ్రని మాజీ మంత్రి హరీష్ రావు సారు మెచ్చుకున్నాడు. అట్లనే 100 కోట్ల ఆందాన్ని దాటిన గుళ్లకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని బిల్లులో ఉన్నది కాబట్టి దక్షిణ కాశీ అని పిలిచే యమలాడ రాజన్న గుడికి బోర్డు ఏర్పాటు చేయాలి, పల్లెపల్లెల్లో ఉన్న గుళ్లకు కూడా బడ్జెట్ కేటాయించాలనుకొచ్చుండు. చూడాలి మరి బోర్డు తయారైనాక భువనగిరికి దగ్గరలున్న యాదగిరి గుట్ట కూడా ఎట్లా ఉంటుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.